హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను చూపిస్తున్న రెసిపీ బ్రెడ్ హల్వా. సింపుల్గా అండ్ టేస్టీగా అయిపోయే బ్రెడ్ హల్వా చూద్దాం రండి. ఫస్ట్ మనం మిల్క్ బ్రెడ్ తీసుకొని సైడ్ అవి మొత్తం కట్ చేయాలి. 4 సైడ్స్వి కట్ చేయాలి. మొత్తం కట్ చేసుకోకపోతే అవి నూనెలో వేకినాక బాగా గట్టిగా అయిపోయి పాకాన్ని సరిగ్గా పీల్చలేకపోతాయి. అవి సైడ్నవి కట్ చేసుకున్నాక మనం సెంటర్లో 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం కడాయిలో ఆయిల్ పోసుకొని ప్రీహీట్ చేసుకుందాం. ఇవి సైడ్నవి కూడా మనం వేస్ట్ చేయొద్దు. అవి పాలల్లో వేసుకొని తింటే బాగుంటాయి. సైడ్నవి మొత్తం కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని వాటిలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వాటికి వేపుకోవాలి. కడాయి మొత్తం వేయద్దు. వేస్తే అవి సరిగ్గా వేగవు కాబట్టి మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వాటికి. బ్రెడ్ మనం ఏ కలర్లో అయితే తీస్తామో అదే కలర్లో బ్రెడ్ హల్వా ఉంటుంది. దయచేసి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనం గరిటెతో తీసుకొని ఒక గరిటెతో బ్రెడ్ని తీసుకొని ఇంకొక గరిటెతో మనం ఆయిల్ని ఒత్తుకోవాలి. ఆయిల్ మొత్తం బయటికి రావాలి. అలాగా మొత్తం మనం బ్రెడ్ పీసెస్ని వేపుకుందాం. బ్రెడ్ పీసెస్ మొత్తం వేపుకొని ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కట్ చేసుకోవాలి. జీడిపప్పు బాదం అన్ని పీసెస్గా కొంచెం కట్ చేసుకొని కొంచెం గీ వేసుకొని జీడిపప్పు ఒకసారి కిస్మిస్ ఒకసారి వేపుకోవాలి. సపరేట్గా వేపుకోవాలి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వాటికి వేపుకోవాలి. కిస్మిస్ కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన వెంటనే తీసేయాలి. నెక్స్ట్ మనం బాదం పప్పు కూడా కొంచెం లైట్గా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే పంచదార కొలత తీసుకుంటామో అదే గిన్నెతో 1 కప్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా మరగనిచ్చి మనం గులాబ్ జామ్కి అయితే ఏ పాకం తీస్తామో అదే పాకం తీసుకోవాలి. బ్రెడ్ హల్వా కూడా సేమ్ అదే పాకం రావాలి. వచ్చినాక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని తర్వాత బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. పాకంలో మొత్తం బ్రెడ్ పీసెస్ మొత్తం వేసేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ మొత్తం వేసుకొని మనం బాగా మిక్స్ చేయాలి. మెదుపుతూ ఉండాలి. ఎందుకంటే అవి బ్రెడ్ని పాకం పీల్చుకోవాలి కాబట్టి. అవి మొత్తం మిక్స్ చేసినాక డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసి మళ్ళీ మనం కొంచెం తిప్పుకోవాలి. తిప్పుకొని కొంచెం పాలు కొంచెం పైన గీ వేసుకొని తిప్పుకోవాలి. తిప్పుకొని మనం కొంచెం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మనం మూత పెట్టి దాన్ని వదిలేయాలి. పాకం పీల్చుకుంటుంది. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే బ్రెడ్ హల్వా రెడీ. టేస్ట్ చూసి మీరు ఇంట్లో టేస్ట్ చేసి మాకు కామెంట్లో తెలపగలరు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మై ఫస్ట్ వీడియో.